ఈజీగా ఇంట్లో పీతల కర్రీ ఎలా కుక్ చేసుకోవాలో చూపిస్తానండి. చాలా ఈజీ అండి, ఎక్కువ ప్రాసెస్ కూడా ఏమీ ఉండదు. నేను 1 కేజీ పీతలను తెచ్చుకున్నానండి. వాళ్ళ దగ్గరే క్లీన్ చేయించి తెచ్చుకున్నాను. వాళ్ళు నీట్గా క్లీన్ చేసి ఇచ్చారు. నేను ఉప్పేసి బాగా కడుక్కున్నాను ఇంటికి తెచ్చుకున్నాక. కేజీ పీతల కోసం నేను 2 ఆనియన్స్, 3 టమాటా, అల్లం ముక్క, వెల్లుల్లిపాయలు తీసుకున్నానండి. కొంచెం చింతపండు కూడా నానబెట్టుకున్నానండి, చిన్న నిమ్మకాయ సైజ్ అంతా. వీటన్నిటిని వేసి బాగా మిక్స్ చేయాలండి. చింతపండు గుజ్జు కూడా నేను ఈ మిక్సీలోనే యాడ్ చేసేస్తాను. ఒక ప్యాన్ తీసుకొని 4 పచ్చిమిరపకాయలు వేసుకోవాలండి. అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ముందుగా పేస్ట్ చేసి ఉంచుకున్న ఈ మిశ్రమాన్ని అందులో యాడ్ చేసుకోవాలి. ఇది కుక్ అవడంలోనే టేస్ట్ ఉంటుందండి. బాగా కుక్ అవ్వాలండి. ఆయిల్ అంతా పైకి తేలినంత వరకు కుక్ అవ్వాలి. కరివేపాకు కూడా యాడ్ చేసుకున్నాను. హాఫ్ కుక్ అయిన తర్వాత మీ స్పైసీ లెవెల్కి సరిపడా చిల్లీ పౌడర్ యాడ్ చేసుకోవాలండి. దాంతోపాటు పసుపు, ఉప్పు కూడా యాడ్ చేసుకొని ఆయిల్ పైకి తేలినంత వరకు ఇంకొంచెంసేపు కుక్ అవ్వనివ్వాలండి. ఆయిల్ పైకి తేలిన తర్వాత మాత్రమే పీతల్ని ఒక్కొక్కటిగా ఆ ప్యాన్లో యాడ్ చేసుకోవాలండి. పీతలన్నీ యాడ్ చేసిన తర్వాత మరొకసారి గ్రేవీలో పీతల్ని బాగా కలుపుకొని ఒక 15 మినిట్స్ మూత పెట్టి కుక్ అవ్వనివ్వాలండి. నేను ఇందులో ఎక్స్ట్రాగా ఎటువంటి మసాలాలు యాడ్ చేయట్లేదండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ మాత్రమే. గరం మసాలా కూడా నేను అసలు యాడ్ చేయను, ఎందుకంటే పీతలకి ఒరిజినల్గానే టేస్ట్ ఉంటుందండి. మీరు ఏమీ యాడ్ చేయకపోయినా కూడా అవి చాలా టేస్టీగా ఉంటాయి. అన్ని మసాలాలు యాడ్ చేయడం వల్ల మసాలా టేస్ట్ పీతల టేస్ట్ని డామినేట్ చేస్తుంది. అలా కాకుండా ఉండాలి అంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక్కటే సరిపోతుందండి. 15 మినిట్స్ కుక్ అయిన తర్వాత పీతలు మునిగేటంత వరకు వాటర్ యాడ్ చేసుకోవాలండి. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత ఇంకొక 15 to 20 మినిట్స్ కుక్ అయితే లాస్ట్లో కొత్తిమీర యాడ్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవడమేనండి. ఎంతో టేస్టీగా ఉన్న పీతల కర్రీ రెడీ. ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి. థ్యాంక్ యూ సో మచ్.